Last ball. Score please. 51 for 3. 52 target. 5 minutes break only. Please let the fielder Ramappa come back. You pass sir and thank you. Bowler name please. Bowler name. Good bowling, good bowling. Good. Great. Dot ball. No, sir. No ball and 1 run. Extra, bye. Okay, okay, sir. వీటిపై తీసేస్తే కరెక్ట్ విద్యార్థుల్లో ఎడ్యుకేషన్తో పాటు విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనేది మా విద్యా సంస్థల యొక్క లక్ష్యం. అందుకని అండర్ 18 కేటగిరీలో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అనేది మేము నిర్వహిస్తున్నాము. ఎస్విఎస్ కళాశాల ఎప్పుడు కూడా స్పోర్ట్స్కి క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకనే ఈ ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు +2 విద్యార్థులకు చాలా అది టర్నింగ్ పాయింట్ కాబట్టి ఎక్కువగా వాళ్ళను చదువు ర్యాంకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి అన్ని కళాశాలలు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి. కానీ వాళ్ళకు స్పోర్ట్స్ అనేది చాలా అవసరం, ముఖ్యంగా గర్ల్స్కి చాలా అవసరం. ఎందుకంటే ఫిజికల్ స్టామినాతో పాటు మెంటల్ బ్యాలెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలంటే క్రీడలు అనేవి, విద్యార్థి దశలో క్రీడలు అనేవి చాలా ముఖ్యం. స్కూల్లో అయితే అత్యంత అవసరము. ఇంటర్మీడియట్లో చాలామంది చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ క్రీడలను కొద్దిగా పక్కన పెట్టేస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో కొంతవరకు బెటర్. అయితే మేము హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్, బీటెక్, డిగ్రీ విద్యార్థులతో పాటుగా ఈసారి అండర్ 18 విద్యార్థులకు కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా కొన్ని ఇండోర్ గేమ్స్, కొన్ని కామన్గా ఉండే గేమ్స్ చాలామంది విద్యార్థులు ఆడుతుంటారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో పాటుగా సమానంగా వాళ్ళ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఈ క్రికెట్ ఇలాంటి స్విమ్మింగ్, క్రికెట్ ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు కొంత వెనుకంజలోనే ఉన్నారేమో అనిపించింది మాకు. అందుకని మన కళాశాల క్యాంపస్లో మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్ద క్రికెట్ మైదానం ఉంది. కొన్ని కళాశాలకు ఆ సౌకర్యాలు ఉండకపోవచ్చు. అందుకని అన్ని కళాశాల విద్యార్థులను మా దగ్గరికి పిలిపించి కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము ఈ 2 గేమ్స్లో. మిగతా వాటిల్లో కూడా నిర్వహించినా కానీ ముఖ్యంగా ఈ 2 days ఈ 2 క్రీడలకి స్విమ్మింగ్ మరియు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాము. ఇన్స్టిట్యూషన్స్ భీమారం, హనంకొండ అటానమస్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA విద్యార్థులకు టెక్ క్వెస్ట్ 2024 ప్రోగ్రామ్ని 20th, 21st నిర్వహిస్తాము. ఈ కాంపిటీషన్స్ లోపల ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్, రెండవది పేపర్ ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ ఎక్స్పో, హైకథాన్, ఇటువంటి పోస్టర్ ప్రజెంటేషన్స్, టెక్నికల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. విద్యార్థులు, వివిధ కళాశాల విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారు. ఇప్పటికే 500 పైన రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి.
ఈరోజు రేపు కూడా మార్నింగ్ 11 o'clock వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని గౌరవ సిపి గారు హన్మకొండ వచ్చి ప్రారంభిస్తారు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళ డ్రగ్స్ విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాలు కానీ లా అండ్ ఆర్డర్స్లో కానీ సారు మాట్లాడతారు. వాళ్ళతోటి ఇనాగ్రేట్ అయిపోయినటువంటి ఫెస్ట్ ఎల్లుండి సాయంత్రము 4 గంటల వరకు ఫెస్ట్ కంటిన్యూ అవుతుంది. 4 గంటలకు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఆ క్లోజింగ్ సెరమనీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఇన్వాల్వ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా ఇట్లా పార్టిసిపేట్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఎంకరేజ్ చేయడం కోసం క్యాష్ అవార్డ్స్ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారు. వాళ్ళు చాలామంది పారిశ్రామికవేత్తలు రావడం జరుగుతుంది. రేపు చూడొచ్చు, ఎల్లుండి 21st 4 o'clock వాళ్ళందరినీ కూడా చూడవచ్చు. వాళ్ళతోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా విద్యార్థులకు ఉంటుంది, ఇంటరాక్ట్ కావచ్చు. అదేవిధంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్, ప్రైజ్ అవార్డ్స్ కూడా వారి చేతుల మీదుగానే ఇవ్వబడుతుంది. సార్ ఈ పోటీలో దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి కళాశాలలో ఇప్పటి వరకు వచ్చినటువంటి కళాశాల 60 పైగా కళాశాలలు వచ్చినాయి ఎంట్రీస్. ఇంకా రేపటి వరకు ఇంకా జైపూర్ నుంచి అక్కడి నుంచి బయట స్టేట్స్ నుంచి కూడా వస్తున్నాయి. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ పేపర్ ప్రజెంటేషన్స్, ఆన్లైన్ హైకథాన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వివిధ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చినటువంటి ఒక 12 వరకు వచ్చినాయి. రేపు మార్నింగ్ 11 o'clock వరకల్లా నాకు తెలిసి దాదాపు 200 క్రాస్ అయిపోతుంది. గెలుపొందిన వారికి మనం మొదటి బహుమతి క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాము. క్యాష్ అవార్డ్స్ పారిశ్రామికవేత్తలే ఇస్తున్నారు. అంటే ఈ పారిశ్రామికవేత్తలు స్పాన్సర్స్ చేయడం జరిగింది. ఆ స్పాన్సర్ చేసినటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళే క్యాష్ అవార్డ్స్ పిల్లలకి ఇస్తారు, అందజేస్తారు. సో అటానమస్లో ఉండేటువంటిది ఏంటంటే వారి యొక్క విధి విధానాలు, పరిశ్రమలకు కావాల్సినటువంటి ఏం కావాలి అనేటువంటి సూచన కూడా వాళ్ళు చేస్తారు. ఆ సూచన అన్నిటిని కూడా పాటిస్తూ వీళ్ళ పాఠ్యాంశాల్లో చేర్చడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పండి. డాక్టర్ తిరుమలరావు, చైర్మన్, SVS గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్.